ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట! దేవుడంట అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. అంటే కొద్ది విషయాల్లోనే ఆశీర్వదించబడ్డం కాదు, అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంట. ఈరోజు మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పగలుగుతారా, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడా? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాను అని చెప్తున్నారు అంటే మీరు బహుశ్రేష్ఠులే, ధన్యులే. అబ్రహాము వల్లే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవారే అని చెప్పొచ్చు. లేకపోతే నా జీవితంలో కొన్ని విధాలుగానే నేను ఆశీర్వదించబడ్డాను, నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడలేదు అన్నవారు కూడా ఉంటే వారు వినవలసిన విషయం ఏంటి అంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము సేవిస్తున్న దేవుణ్ణే నీవు కూడా సేవిస్తున్నావు, నేను కూడా సేవిస్తున్నాను. ఆ దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. నిన్ను కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. అయితే నువ్వేం చేయాలి అంటే, అబ్రహాముకున్నంత విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే, అబ్రహాము కలిగి ఉన్నంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు. కష్టం వచ్చినప్పుడు అబ్రహాము ఎలా అయితే విశ్వాసం కలిగి ఉన్నాడో దేవుని ఎడల, అట్టి విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఎదురుగా కనబడలేనప్పుడు, దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో అది నీకు అర్థం కాలేని పరిస్థితుల్లో కూడా, ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో కూడా, అసలు భవిష్యత్ ఏంటో అర్థం కాలేని పరిస్థితుల్లో కూడా ప్రభు నాకు మేలే చేస్తాడు, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, అక్షరాల నెరవేరుస్తాడు అని నువ్వు అబ్రహాము వలె నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చాలామంది వ్యక్తుల్లోని దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే, వారి జీవితంలో విశ్వాసం కొదువైపోయింది. అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను అని. దేవుడు ఇచ్చిన వాగ్దానం నిరర్ధకం కాలేదు, కానీ విశ్వాసము చేత వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు, జనములకు తండ్రి అయ్యాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకిచ్చిన విలువైన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి అవిశ్వాసమే అడ్డుపడుతుంది. అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో మనం స్వతంత్రించుకున్నట్లయితే ఆ వాగ్దానాలన్నీ పొందుకోగలుగుతాము. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే ఖచ్చితంగా నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలే కాదు, అబ్రహాము వలె అన్ని విషయంలో మనం కూడా ఆశీర్వదించబడాలనే ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు వింటున్న మీ జీవితంలో మీకున్న అవిశ్వాసం ఒకవేళ ఉంటే, దేవా నా అవిశ్వాసం తొలగించు, దేవా నువ్వు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించు, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నా అవిశ్వాసం ద్వారా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నేను పొందుకోకుండా ఉండకుండా సహాయం చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధిపరచు అని నువ్వు అడిగినట్లయితే ప్రభు నీ విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. అబ్రహాము వలె నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము వంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి జీవించి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన రీతిగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి దేవుని బాటలో ముందు కొనసాగడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.